కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి కష్టం వచ్చింది. సాగునీరు తాగునీరు ఆగిపోయే ప్రమాదం ఏర్పడింది. అధికారులు కూడా టెన్షన్ పడిపోతున్నారు. ఎందుకలా జరుగుతోంది? కరువు నేల పాలమూరులోనే 3.5 లక్షల ఎకరాలను పచ్చబడేలా చేసేందుకు లక్షలాది మంది దాహార్తిని తీర్చేందుకు ఏర్పాటు చేసిన కల్వకుర్తి ఎత్తిపోతల పథకం మనుగడకే ప్రమాదం పొంచింది. మొదటి లిఫ్ట్ వద్ద పంప్ హౌస్ లో 5 మోటార్లు పనిచేయాల్సిన 4 ఏళ్లుగా 3 మోటార్లు మాత్రమే నిరంతరం పనిచేస్తున్నాయి. సామర్థ్యానికి మించి 3 మోటార్లు పనిచేస్తూ ఉండడంతో ఎప్పుడు ఆగిపోతాయో తెలియని పరిస్థితి. మిగతా 2 మోటార్లకు రిపేర్ చేద్దామంటే వందలాది గ్రామాల్లోని జనం తాగునీరు లేక అల్లాడిపోయే దుస్థితి వస్తోంది. ముందు నుయ్యి వెనక గుయ్యిలా మారిన కల్వకుర్తి ఎత్తిపోతల పథకం మనుగడపై స్పాట్లైట్. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని 3,40,000 ఎకరాలకు సాగునీరు, అనేక పట్టణాలతో పాటు సుమారు 500 గ్రామాలకు మిషన్ భగీరథ ద్వారా తాగునీరు అందించేందుకు నిర్మితమైన మహాత్మాగాంధీ ఎత్తిపోతల పథకం మనుగడకు ముప్పు వాటిల్లే ప్రమాదం పొంచి ఉంది. శ్రీశైలం రిజర్వాయర్ బ్యాక్ వాటర్ పై ఆధారపడి ఏర్పాటు చేసిన కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో కీలకమైన ఎల్లూరు పంప్ హౌస్ లో ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ సామర్థ్యానికి మించి నిరంతరం 3 మోటార్లు పనిచేస్తున్నాయి. దీంతో అవి పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి జిల్లాకు సాగు తాగునీటి కోసం 2012లో ఎల్లూరు పంప్ హౌస్ లో ఒక మోటారుతో నీటి ఎత్తిపోతలు చేపట్టారు. అనంతరం 4000 క్యూసెక్కులు ఎత్తిపోయడానికి 5 మోటార్లను ఏర్పాటు చేశారు. ఆ విధంగా 90 రోజులలో 40 టీఎంసీల వరద జలాలను వాడుకోవాల్సి ఉంటుంది. కొల్లాపూర్ దగ్గరలోని అమరగిరి కోతిగుండు ప్రాంతం నుంచి ఎల్లూరు రేగువాన్ గడ్డ వరకు శ్రీశైలం రిజర్వాయర్ లో బ్యాక్ వాటర్ నిల్వలు ఉంటాయి. అక్కడి నుంచి సముద్ర మట్టానికి 244.4 మీటర్ల నుంచి 95 మీటర్ల ఎత్తులోకి నీళ్లు ఎత్తిపోసేలా పంప్ హౌస్ ఏర్పాటు చేశారు. కానీ వరద జలాలు సొరంగం ప్రాంతం నుంచి నేరుగా పంప్ హౌస్ లోకి చేరుతున్నాయి. సాంకేతిక కారణాలు, పైపుల లీకేజీతో 2014లో ఎల్లూరు పంప్ హౌస్ పూర్తిగా ఒకసారి మునిగిపోగా మరమ్మతులు చేశారు. నిర్వహణ లోపం, సాంకేతిక సమస్యల వల్ల 2020లో మరోసారి ముంపునకు గురై మోటార్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. 1, 2, 4 మోటార్లకు మరమ్మతులు చేయగా 3, 5 మోటార్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. బాగు చేయలేదు. దాంతో ఎల్లూరు పంప్ హౌస్ లో 2021 నుంచి ఇప్పటి వరకు 3 మోటార్లే పనిచేస్తున్నాయి. ఒక్కో మోటార్ 30,000 గంటలు పనిచేశాయి. ఈ సీజన్ లో ఇప్పటికే 43 టీఎంసీల నీటిని ఎత్తిపోశారు. 3వ, 5వ మోటార్ను వినియోగంలోకి తేకపోతే పని చేస్తున్నవి సైతం దెబ్బతినే ప్రమాదం ఉంది. రెండు మోటార్లు వినియోగంలోకి తీసుకురావాలంటే అనేక సమస్యలతో ముడిపడి ఉంది. ప్రస్తుతం నిరంతరం 3 మోటార్ల ద్వారా నీటిని ఎత్తిపోస్తున్నారు. ఇందులో సాగునీటితో పాటు మిషన్ భగీరథ పథకంలో భాగంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని అనేక పట్టణాలు, గ్రామాలకు తాగునీరు కూడా అందుతుంది. వచ్చేది ఎండాకాలం కావడంతో నిరంతరం మోటార్లు పనిచేస్తే తప్ప జిల్లాల్లోని జనం నీళ్లు తాగే పరిస్థితి ఉండదు. మోటార్ల రిపేర్ కి సంబంధించిన మెటీరియల్ మొత్తం బిహెచ్ఎల్ నుంచి పంప్ హౌస్ కు వచ్చి చేరింది. రిపేర్ చేయాలంటే సర్చ్ పూల్ లోని నీటిని పూర్తిగా తోడేయాల్సి ఉంటుంది. అలా సర్చ్ పూల్ ఖాళీ అయితే తాగునీటికి ఇబ్బందులు తలెత్తుతాయి. దాంతో నీటిపారుదల శాఖ వారు మిషన్ భగీరథ తాగునీటి కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని పలుమార్లు సూచించారు. ఈసారి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని మిషన్ భగీరథ అధికారులు వెల్లడించారని, త్వరలోనే సర్చ్ పూల్ ఖాళీ చేసి రిపేర్ పనులు చేస్తామని నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. వచ్చే సీజన్ మొదలయ్యే నాటికి 5 మోటార్లను సిద్ధం చేస్తామని నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. 2021
అయితే ఇప్పుడు బిహెచ్ఎల్కి 3వ పంపు రిపేర్ కొరకు బిహెచ్ఎల్కి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. మెటీరియల్స్ అంతా వచ్చింది. ఇది రిపేర్ చేయడానికి అయితే ఎల్లూరు నుంచి మనకు మిషన్ భగీరథ ద్వారా నిరంతరంగా నీటి సరఫరా జరగడం ఉండడం వల్ల ఈ రిపేర్లు మనం చేయలేకపోయినాం. ఈ రిపేర్ చేయడానికి మనము సర్జికూలు ఖాళీ చేయాల్సి వస్తుంది. సర్జికూలు ఖాళీ చేసి ఈ పని చేపట్టడానికి ఇంచుమించుగా 1.5 నుంచి 2 నెలల సమయం పడుతుంది. సో దానికి మనం మిషన్ భగీరథ అధికారులకు కూడా ఉత్తరాలు రాయడం దాన్ని వాళ్ళతో కరెస్పాండింగ్ చేస్తున్నాము. సో వాళ్ళు ఈసారి ఆల్టర్నేట్ అరేంజ్మెంట్ చేసుకుంటామని హామీ ఇచ్చారు. వాళ్ళు అరేంజ్మెంట్ చేసుకున్న తర్వాత ఈ సమ్మర్లో 2 పంపులను పూర్తి స్థాయిలో మనం రిపేర్ చేసి నీటిని ఎత్తివేయడం జరుగుతుంది. అయితే తాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా మిషన్ భగీరథ అధికారులు ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తారనేది ప్రశ్నార్థకం. ఎందుకంటే జూరాల నుంచి తాగునీటిని తీసుకునే వీలు లేదు. శ్రీశైలం నుంచి తీసుకోవాలంటే ఎల్లూరు ఒకటే మార్గం. మరి ఎల్లూరు ఎత్తిపోతలు ఆపేస్తే తాగునీటి సమస్య రావడం ఖాయం.